హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మన వీడియో వచ్చేసేసి గణపవరంలో క్వార్టర్స్లో ఒక చిన్న గార్డెన్ ఉందండి. ఆ గార్డెన్లో చాలా రకాల పూల మొక్కలు చెట్లు ఉన్నాయండి. మీకు చూపిస్తాను, రండి చూసేద్దాం. ముందుగా చూడండి, గోరింటాకు చెట్టు అండి. ఈ గోరింటాకు చెట్టు చూడండి, చాలా బాగా పండిద్దంట. చక్కగా పూల మొక్కలు కూడా ఉన్నాయండి. కరేపాకు మొక్కలు, పూల మొక్కలు అన్నీ ఉన్నాయండి. కనకాంబరాలు చూడండి ఎంత ఎర్రగా ఉన్నాయో. ఒకే చోట ఇన్ని పూల మొక్కలు చెట్లు ఉంటాయని నేను అనుకోలేదండి. అన్ని రకాల పూల మొక్కలు ఉన్నాయండి. కరేపాకు చూడండి ఎంత తాజాగా చక్కగా ఉన్నాయో. అన్నీ ఆర్గానిక్ మొక్కలేనంటండి. ఏ మందులు వాడరంట. చక్కగా ఈ క్వార్టర్స్లో ఉన్న వాళ్ళందరూ కలిసి ఒక చిన్న గార్డెన్ ఏర్పాటు చేసుకున్నారండి. ఆ గార్డెన్లో అన్ని రకాల పూల మొక్కలు, కరేపాకు చెట్లు అన్నీ ఉన్నాయండి. చెట్లు చూడండి, బొబ్బస్కాయ చెట్లు కూడా ఉన్నాయి చూడండి. చాలా బాగున్నాయండి. హైవే పక్కనే ఉందండి ఈ క్వార్టర్స్. ఈ గార్డెన్ చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. అన్ని రకాల చెట్లు, పూల మొక్కలు నేను చూపిస్తాను. ఇక చిన్న గార్డెన్లో పచ్చిమిరపకాయల చెట్లు చూడండి. పండు మిరపకాయలు, పచ్చిమిరపకాయలు పండు అయిపోయినాయండి. పండు మిరపకాయలు ఈ చెట్లను కూడా వీళ్ళు వేసుకున్నారు. అన్నీ ఒకే చోట వీళ్ళు మొక్కల్ని పండించుకుంటారంట. ఏ రకమైన మందులు వాడరంటండి. చూడండి ములక్కాయ చెట్లు. అసలు ఇదైతే చిన్న చెట్టేనండి. ఆ చెట్టు నిండా ములక్కాయలు వచ్చినాయి. చాలా బాగున్నాయండి. ఇవైతే పచ్చడి కూడా చేసుకుంటారంట. ఈ ములక్కాయలతో చాలా టేస్టీగా ఉంటుందంట. చూడండి జామ మొక్కలు కూడా ఉన్నాయి. జామకాయలు చూడండి చిన్నవి వస్తున్నాయి ఇప్పుడే. ఆర్గానిక్ చెట్లండి. చక్కగా ఏ మందులు లేకుండా చక్కగా పెంచుకుంటున్నారు. చాలా బాగున్నాయండి. చూడండి జామకాయ. ఈ వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయొద్దండి ప్లీజ్ అండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. టమాటా చెట్లు కూడా ఉన్నాయి. మొక్కలు టమాటాలు అయితే విత్తనాలకు వదిలేశారంట. చూడండి. తర్వాత వంకాయ మొక్కలండి. వంకాయలు చూడండి ఎంత తాజాగా ఉన్నాయో. వంకాయ చెట్లు కూడా ఉన్నాయి. తర్వాత అరటి గెలండి. అరటి చెట్లు చూడండి. అరటి గెల ఎంత చక్కగా ఉందో. పండటానికి వస్తుందండి. వీళ్ళైతే అందరు ఇక్కడ అన్ని చెట్లు వేస్తున్నారండి. వంకాయలు అంటండి, గుత్తి వంకాయలు విత్తనానికి వదిలేశారంట. చూడండి డ్రాగన్ ఫ్రూట్స్ కూడా ఒకటి ఉందండి మొక్క, అది కూడా పెంచుతున్నారంట. కాకరకాయ చెట్టు కూడా ఇది కూడా ఉందండి. కాకరకాయ పాదు, కాకరకాయ కూడా విత్తనాలకు వదిలేశారంట. చూడండి అన్ని చెట్లు చక్కగా మొక్కలు పెంచుకుంటున్నారండి వీళ్ళు. ఆర్గానిక్ అండి. ఏ రకమైన మందులు వాడట్లేదంట. హెల్దీగా మొక్కల్ని పెంచుకుంటున్నారు. చూడండి ఈ చిన్న గార్డెన్లో అన్ని రకాల మొక్కలు చెట్లు ఉన్నాయండి. బొబ్బస్కాయ చెట్లు కూడా ఉన్నాయి చూడండి. బొబ్బస్కాయ ఎంత బాగుందో చూడండి. అన్ని రకాల మొక్కలు చెట్లు అన్నీ ఉన్నాయండి ఇక్కడ. కరేపాకు అయితే చాలా బాగుందండి తాజాగా. ఈ బొబ్బస్కాయలు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఆర్గానిక్ అండి. ఏ రకమైన మందులు వేయకుండా ఎంత చక్కగా పెంచుకుంటున్నారో. ఈ పూలు చూడండి, పూజ కోసం పూల చెట్లు కూడా వేసుకున్నారంట పూజ చేసుకోవడానికి. చాలా రకాల చెట్లు ఉన్నాయండి. చాలా బాగుందండి ఇక్కడ ప్రశాంతంగా. అన్ని రకాల మొక్కలు ఉన్నాయండి చిన్న గార్డెన్లో. అసలు ఈ పూల మొక్కల్ని చూడండి. కనకాంబరాలు అయితే నాకు చాలా బాగా నచ్చినాయండి. కలర్ కూడా చక్కగా ఎర్రగా ఉన్నాయి చూడండి. ఈ పూలు చాలా బాగున్నాయండి. కరేపాకు అయితే అసలు ఎంత చక్కగా ఉందో చూడండి. హెల్దీగా అసలు చాలా బాగున్నాయండి ఇక్కడ. ఈ చిన్న గార్డెన్లో ఇన్ని పూల మొక్కలు, ఇన్ని చెట్లు ఉంటాయని నేను అస్సలు అనుకోలేదండి. అన్ని రకాల పూల మొక్కలు చెట్లు ఉన్నాయండి. బొబ్బస్కాయలు అయితే చాలా బాగున్నాయండి. బొబ్బస్కాయలు, అరటి పండ్లు అన్నీ ఉన్నాయండి ఇక్కడ. చాలా బాగుందండి. కలబంద కూడా వేసుకున్నారండి. కలబంద మొక్క చక్కగా అన్నీ ఉన్నాయండి. కరేపాకు అయితే చాలా చోట్ల ఉందండి. కరేపాకు చూడండి ఎంత హెల్దీగా ఎంత చక్కగా ఉందో చూడండి. గ్రీన్ కలర్గా చాలా స్మెల్ వస్తుందండి.
ఆర్గానిక్ మొక్కలు, ఏ రకమైన మందులు వాడట్లేదంట. ఎంత చక్కగా ఉన్నాయి చూడండి. పల్లెటూరు అయినా సరే ఎంత చక్కగా పెంచుకుంటున్నారండి. చిన్న గార్డెన్లో అన్ని రకాల పూల మొక్కలు, చెట్లు అన్నీ వేసుకున్నారండి. ఇది హైవే పక్కనే ఉందండి. చూడండి హైవే కూడా చూడండి, హైవే పక్కనే ఉంది. గణపవరం హైవే అండి. చాలా చాలా బాగా నచ్చిందండి నాకు. చూడండి అరటి గెలలు, అరటి చెట్లు అన్నీ ఉన్నాయండి ఇక్కడ. చక్కగా హాయిగా అన్ని చెట్లు పెంచుకుంటున్నారండి వీళ్ళు. మొక్కలు, చెట్లు అన్నీ ఉన్నాయి చూడండి. చిన్న గార్డెన్లో ఎన్ని రకాల మొక్కలు, చెట్లు ఉన్నాయో. ఆర్గానిక్ మొక్కలు, ఏ రకమైన మందులు ఏమీ లేకుండా చక్కగా వేసుకున్నారండి వీళ్ళు. గణపవరంలో క్వార్టర్స్లో అండి ఒక చిన్న గార్డెను, పక్కనే హైవే కూడా ఉంది. ఈ బొబ్బస్కాయలు అయితే నాకు చాలా బాగా నచ్చినాయండి. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో బొబ్బస్కాయలు అయితే. అరటి పండ్లు, బొబ్బస్కాయలు అన్నీ ఉన్నాయండి. నా వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయొద్దండి. చూడండి ఆర్గానిక్ మొక్కలు, చిన్న గార్డెన్లో ఇన్ని రకాల మొక్కలు చూడండి. అసలు ఎంత చక్కగా ఉన్నాయో. చాలా చాలా బాగున్నాయి కదండి. గోరింటా చెట్లు అన్నీ ఉన్నాయండి. చాలా బాగుందండి ఇక్కడ. చక్కగా బొబ్బస్కాయ చెట్లు హైవే పక్కనే ఉంది కదండి. చాలా చాలా ప్రశాంతంగా చక్కగా ఉందండి. అన్ని రకాల మొక్కలు ఉన్నాయండి. తాటి ముంజులు కూడా చూడండి, తాటి చెట్టు కూడా ఉందండి ఇక్కడ. తాటి చెట్టు, అరటి చెట్లు అన్నీ ఉన్నాయండి. బొబ్బస్కాయ చెట్లు, జామ చెట్లు, కరేపాకు, పూల మొక్కలు అన్నీ ఉన్నాయండి. చూడండి నాకైతే కరేపాకు బాగా నచ్చిందండి. చక్కగా నిమ్మకాయ చెట్టు కూడా ఉంది చూడండి. నిమ్మ చెట్టు కూడా ఉంది. వీళ్ళు అన్ని రకాల చెట్లు పెంచుకుంటున్నారు. మొక్కలు, చెట్లు అన్నీ పెంచుకుంటున్నారండి. ఆర్గానిక్ మొక్కలు, ఏ రకమైన మందులు వాడకుండా. ఈ బొబ్బస్కాయలు అయితే చాలా బాగున్నాయి చూడండి. చాలా చాలా బాగున్నాయండి బొబ్బస్కాయలు. చాలా బాగున్నాయి. అన్ని రకాల మొక్కలు ఉన్నాయి. కరేపాకు అయితే చాలా బాగుందండి. చాలా చోట్ల ఉందండి కరేపాకు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్.